విజయవాడను మహానగరంగా విస్తరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సిటీని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 10 రెట్లు పెద్దదిగా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో సుమారు 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విస్తీర్ణం కేవలం 61.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే ఒకేసారి విజయవాడ నగరం 10 రెట్లు పెరిగి మహానగరంగా మారుతుందన్నమాట. గత 3 దశాబ్దాల నుంచి విజయవాడ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకవైపు ఇబ్రహీంపట్నం, మరోవైపు గన్నవరం, ఇంకోవైపు కానూరు, పోరంకి దాటి గంగూరు వరకు విజయవాడ బెజవాడ సిటీ విస్తరించింది. కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న సీతానగరం, తాడేపల్లి విజయవాడ సిటీలో భాగంగా ఉన్న ఆ ప్రాంతాలు గుంటూరు జిల్లాలో ఉండటంతో గ్రేటర్ పరిధిలోకి చేర్చడం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 10,34,000. ఇప్పుడు గ్రేటర్ విలీనం చేసుకున్న గ్రామాల్లో జనాభా 5,54,000. మొత్తం 15,88,000. అయితే ఇవి 15 ఏళ్ల క్రిందటి లెక్కలు. ఈ దశాబ్దంన్నర కాలంలో విజయవాడకి ఏపీ రాజధాని వచ్చింది. సిటీ పాపులేషన్ వేగంగా పెరిగింది. ఇప్పుడు గ్రేటర్ విజయవాడలో జనాభా 30 లక్షలు పైనే ఉండొచ్చనే అంచనాలున్నాయి. 2026 జనాభా లెక్కల ప్రకారం సేకరణ పూర్తయి ఫైనల్ డేటా వస్తే అధికారికంగా విజయవాడలో ఎంతమంది ఉన్నారనేది విషయంపై స్పష్టత వస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే సమీపంలోని మున్సిపాలిటీలు, గ్రామాలను గ్రేటర్ విజయవాడలో విలీనం చేయాలనేది కూటమి ప్రభుత్వం భావిస్తోంది.